ఇక ఇవాల్టి నా స్పెషల్ గెస్ట్ తెలుగుదేశం వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్. మీరు ఒక చిన్న సైజు రౌడీ అని చెప్పేసి తెలుగుదేశంలో పేరుందట. వివిధ సందర్భాల్లో వైసీపీ నాయకులు మా మీద అటాక్లు చేసినప్పుడు వాళ్ళలాగా మా మీద రౌడీ షీట్లు లేవు, వాళ్ళ మీద వాళ్ళలాగా మా మీద మర్డర్ కేసులు లేవు. వైసీపీ జెండాలు తీసుకొచ్చి తగలబెట్టారు, వాళ్ళ బ్యానర్లు తీసుకొచ్చి తగలబెట్టారంటారు. మాకు ఇబ్బందికర విషయం ఏదైనా క్రియేట్ చేయాలని చూస్తే దేన్నైనా తగలబెడతాం. కర్రలు, జెండాలు, కత్తులు పట్టుకొని ఎలా చేసుకుంటా వచ్చారో. అలాగే మాచర్ల ఘటన సందర్భంలో కూడా మీరు స్పెషల్ కేర్ తీసుకొని అక్కడికి వెళ్ళినట్టు గుర్తు. కేవలం తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతున్నారని ఆ కుటుంబాన్ని. భీమవరం ఉంది మరీ పీక్ స్టేజ్ కదా, అక్కడతో పాదయాత్ర ఒక రకంగా బ్రేక్ పడ్డటువంటి పరిస్థితి కదా. పాదయాత్ర ఆపాలంటే లోకేష్ గారి మీద దాడి జరిగితేనే ఆగిద్దని ఒకే ఒక కోణంతో వారు అక్కడ ఒక 200 మంది. వెల్లంపల్లి డైరెక్ట్గా బోండవ మీద ఘర్షణకు దిగాడు. ఈ బోండా ఉమా గారు మాకు మద్దతుగా నిలబడ్డాడని అక్కడ బోండా ఉమా మీద అక్కుసతో మా బాధ మన సమాధానం ఆపినందుకు కాదు. పేద వైశ్యులు వాళ్ళకి సత్యనారాయణ స్వామి వ్రతం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆ రోజు ఏర్పాటు చేసాం, కళ్యాణం, ఇవన్నీ కూడా. ఆ ఆర్య వైశ్యులు ఉసురు ఎక్కడికి వెళ్తాయి? చిల్లు ఎన్ని సీట్లు మార్చినా ఏం చేసినా సరే ఆయనకు మాత్రం ఇంకా టికెట్ కొనసాగిస్తున్నాడు. ఏ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి కేవలం ఇది కుల రాజకీయాన్ని చూపించాలన్న ఒక కారణంతో వెల్లంపల్లి శ్రీనివాసం తెచ్చి ఇక్కడ పెట్టారు. కానీ వెల్లంపల్లి హయాంలో చిన్న లాజిక్ మాట్లాడుకుందాం. వెల్లంపల్లిని తీసుకొచ్చారు, ఆడ బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు, వైశ్యులు ఎక్కువ ఉన్నారు, వెల్లంపల్లిని పెట్టి పైగా ఆర్థికంగా బలంగా ఉన్నట్టు మీరే చెప్తున్నారు. అక్రమ డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ దుర్గగుడి చుట్టూ ప్రదక్షిణాలు జరుగుతాయి. ఆ ప్రదక్షిణాలు చేసే దారిలో యేసుక్రీస్తు ఆర్చిలు పెట్టారు. ఒక కేసినేని నాని పార్టీ మారటం అనేది విజయవాడ మీద, విజయవాడ పార్లమెంట్ మీద తెలుగుదేశం పార్టీ పట్ల ఎఫెక్ట్ చూపించదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అంటారు. జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు పదవి రాకుండా చేశాడని అక్కస్తో మాట్లాడుతున్నారు కదా. ఇదంతా మా వైశ్యులకి బెల్లం అమ్ముకోకూడదని వాళ్ళ వ్యాపారాల మీద పడుతున్నారు, ప్రతిరోజు చూపించమంటున్నారు. మీ దగ్గర 10 కేజీలు దొరికింది, మీ దగ్గర 100 కేజీలు దొరికిందని కేసులు పెట్టుంటే ఏమైపోద్ది? ఆత్మాభిమానంతో చనిపోయారు వ్యాపారస్తులు. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్, ఆ ఇష్యూ వచ్చిన తర్వాత లోకేష్ బాగా డేలా పడిపోయాడు అనేటటువంటి ఒక కామెంట్లు వచ్చాయి. ఒక కొడుకు బాధ్యతగా ఉన్నప్పుడు బాధ ఉంటుంది, ఆ ప్రేమ అటువంటిది. మరి ఇవన్నీ చూసి మీ కుటుంబ సభ్యులు ఏం కలత చెందలేదా? నైట్ పూట ఇంటికి వచ్చి తలుపులు కొట్టాలు, పోలీసుల్ని పికెట్ కొట్టటాలు, ఇంత రౌడీజంలో ఎప్పుడు ఇంటికి ఎవరు వచ్చి కొడతారో తెలియదు, ఎవరు వచ్చి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఇక ఇవాల్టి నా స్పెషల్ గెస్ట్ తెలుగుదేశం వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్. నమస్తే రాకేష్ గారు. నమస్తే అండి. రాకేష్ గారు, నేను మీ గురించి విన్న దాంట్లో మీరు ఒక చిన్న సైజు రౌడీ అని చెప్పేసి తెలుగుదేశంలో పేరుందట, నిజమేనా? అంటే రౌడీజం చేసి పైకి వచ్చారా, లేదంటే పార్టీలోకి వచ్చిన తర్వాత మీ రౌడీజం చూపించి ఆ పేరు సంపాదించుకున్నారా? సహజంగా మేమందరం సౌమ్యులు అండి. వైసీపీ ప్రభుత్వం తీసుకునే యొక్క నిర్ణయాలు పట్టి, వైసీపీ ప్రభుత్వం వల్ల బాధపడుతున్న ప్రజలకు అండగా నిలబడ్డప్పుడు మేము పోరాటం చేసే విధానాలు మమ్మల్ని రౌడీలు చేసినాయి. ఇన్ కేస్ ఆ పోరాటాలు చేయటం వల్లే మేము రౌడీలు అనుకుంటే రౌడీలవే. సాక్షాత్తు నారా లోకేష్ కూడా మిమ్మల్ని మా రౌడీ అని చెప్పేసి పిలుస్తాడంటే, అంటే లోకేష్ గారు రౌడీ అనేది అది వేరే డిఫరెంట్ ఇష్యూ. అది అక్కడ ఏంటంటే యువగలం పాదయాత్రలో కానీ, లేకపోతే వివిధ సందర్భాల్లో వైసీపీ నాయకులు మా మీద అటాక్లు చేసినప్పుడు కానీ, మేము డిఫెన్స్ ఇచ్చిన విధానాలు కానీ, మేము పోరాడిన సందర్భాలు కానీ, అవి చూసి సార్ నవ్వుతూ అంటారు తప్ప, అది వైసీపీ వాళ్ళు అనుదుగా చూసుకొని నిజంగానే రౌడీలు అనేస్తే దాన్ని చేయగలిగింది ఏం లేదు. వాళ్ళలాగా మా మీద రౌడీ షీట్లు లేవు, వాళ్ళ మీద వాళ్ళలాగా మా మీద మర్డర్ కేసులు లేవు, మర్డర్లో దేనిలోనో ముద్దాయిలం కావు. సో ప్రజల కోసం ఏదైతే ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి, ఆర్య వైశ్యుడికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఇబ్బంది పెట్టి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, వారు అండగా నిలబడ్డప్పుడు రకరకాల ఇబ్బందులు క్రియేట్ చేశారు. ఆ ఇబ్బందులు ఎప్పుడైతే మేము నిలబడ్డామో దానికోసం పోరాడినప్పుడు మమ్మల్ని రౌడీని చేశారు. నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుంటే మేము రౌడీలమే, అంతకన్నా ఏం లేదు. సార్, రౌడీజంతో పాటుగా అప్పుడప్పుడు కావలసినప్పుడు కొంచెం మెట్టు దిగి బతిమాలతో బామాలతో కూడా ఉంటారంట. ఎందుకంటే మీ గురించి సాక్షి పేపర్లో కూడా చాలాసార్లు చూశాను.
యువగళం పాదయాత్రలో అమ్మ రండమ్మ, అయ్యా రండయ్యా, కాస్త లోకేష్తో ఫోటోలు దిగండి అయ్యా, సెల్ఫీలు దిగండి అయ్యా అని చెప్పేసి మీరే చాలా మందిని బతిమిలాడి మొబిలైజ్ చేసి మరి ఆయన దగ్గర తీసుకొచ్చారట కదా. అంటే ఇది ఒక బూటకం అండి. అంటే నేను సాక్షి పేపర్లో ఇచ్చిన అంశమే చెప్తున్నాను, నేను నిజంగా నా కళ్ళతో నేను చూడలేము. నేను అదే చెప్తున్నాను, సాక్షి పేపర్లో రాసే దాంట్లో నిజం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి శాపం ఉంది. ఎప్పుడైతే నిజం చెప్తారో వాళ్ళ తలకాయ 1000 ముక్కలు పగులుతుంది. అందుకు వాళ్ళు నిజాలు మాట్లాడరు. అక్కడ రాసింది ఏంటంటే సందర్భం. సహజంగా మేము లోకేష్ గారి టీంలో ఉన్నాం. యువగళం పాదయాత్రలో వేలాది మంది జనం వచ్చేసేవాళ్ళు. వచ్చినప్పుడు ఏమైందంటే పార్టీ కేడరు లోకేష్ అన్నతో ఉర్రుతలాగుతూ నడవాలని ఆ పోలీసులు బందోబస్తు రోప్ పార్టీ మధ్య ముందుకెళ్తూ ఉంటాం. సహజంగా ఆ మూల కొంతమంది మహిళలు ఆ అరుగుల మీదనో కుర్చీల మీదనో లేకపోతే బండల మీద ఎక్కి రుంచొని కట్ట మీద లోకేష్ గారు కనబడతారా, ఫోటో దిగే అవకాశం ఉంటుందా ఉండదా అని చెప్పని ఉంటారు. అలాంటి సామాన్యుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైతే వినపడ్డదో మాకు ఫోటో కావాలని ఇలా సెల్ఫీలు దూరం నుంచి సెల్ఫీలు దిగుతా అంటే అక్కర్లేదమ్మా మీరు రండమ్మా అని చెప్పి తీసుకొని వెళ్ళి దానికి మేము పెట్టేసేవాళ్ళం. దాని తర్వాత ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. ఇలా కాదు, ఒక పక్కన సైడ్ రోప్ నుంచి ఒక రోప్ తీసుకోవాలి, అందరూ ఒక గ్రూప్గా ఉంచుంటే లోకేష్ గారు వచ్చి అలా కలిసి ముందుకు వెళ్తారండి. ఆ విధంగా జరిగిన సంఘటనలు. దానికోసం మేము చెప్తే బతిలాడతాము ప్లీజ్ అని అంటే ఇక అంతకన్నా చేయగలిగిందే. సో అదేమి వాస్తవం అయితే కాదు. లేదు, అందులో ఆ ఆర్టికల్ ఆ సందర్భంలో రాసింది అది. అలాంటి ఆర్టికల్ ఇంకొకసారి కూడా రాశారు, సాక్షి టీవీలో కూడా ఒకసారి ప్లే చేశారు. కానీ అది ఆ సందర్భం అనేది మిస్లీడ్ చేయడానికి ఎంతసేపటికి ఏంటంటే ఒక 100 కుర్చీలు ఉంటాయండి, 95 మంది వస్తారు. ఒక 5గురు ఏంటంటే సహజంగా వాష్రూమ్ అనో వాటర్ అనో ఒక మీటింగ్లో ఏదో ఒక సందర్భంలో లేచి వెళ్తారు. ఆ లేచి వెళ్ళిన ఫోటోలు తీసుకొని కుర్చీలు ఖాళీ ఉన్నాయి, లేదా భోజనానికి లేచి వెళ్ళిన సందర్భాలు షుగర్ పేషెంట్లు కూర్చొని ఉండలేని పరిస్థితులు ఉంటాయి, దానికి కుర్చీలు ఖాళీ ఉన్నాయి అంటారు. అలానే పాదయాత్రలో కూడా ఇలాంటి సంఘటనలు ఎంతో మంది వేలాది క్రౌడ్ ఉన్నప్పుడు మహిళలు ఎలా చొరుచుకొని వస్తారు? కుర్రోళ్ళు యూత్ అంటే ముందుకు వచ్చి తోడుకొని ఫోటో తీసుకొని వెళ్తారు. సమస్య చెప్పాలని ఒక వృద్ధురాలు ఉంది, ఆ వృద్ధురాలు ఇంకొక వాళ్ళ మహిళని ఇంకొక వృద్ధురాలని వెంట పట్టుకొని లోకేష్ గారు కనబడితే ఈ పెన్షన్ ఆగిపోయింది ఇవ్వాలనుకొని ఒక కర్ర పట్టుకొని రోడ్డు మీదకి వచ్చింది. ఆమె దగ్గర అప్లికేషన్ తీసుకోవడానికి కనబడాలి కదా, చుట్టూ జన సమూహం ఉన్నప్పుడు కనబడరు కదా. మేము అది అడ్జస్ట్మెంట్ చేసేవాళ్ళం. అలాంటి వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ బాధ ఏంటి కనుక్కొని జనం అందరినీ పక్కకి జరిపి ఏమో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిందని లోపల సేఫ్ జోన్లో ఉంచోబెట్టి లోకేష్ గారు వచ్చి వావుతో మాట్లాడి ఏంటమ్మా మీ సమస్య అని తెలుసుకొని చేసేవాళ్ళు. దానికి మేము ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి లెటర్ రాయించామని తీసుకొస్తామా? వాళ్ళ విధానం అదే, మా విధానం అది కాదు. ఆ వచ్చిన వాళ్ళని అలైన్మెంట్ చేయటం మా బాధ్యత. ఒక సిస్టమాటిక్ ప్రకారం వెళ్ళాలి. అది మేము చేసేవాళ్ళం. దాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు తప్ప అంతకు మించి ఏం లేదన్నమాట. ఏంటి మరి డూండి రాకేష్ అసలు మీ ఇంటి పేరు ఏంటి? మా ఇంటి పేరు పారేపల్లి అండి. పారేపల్లి. కానీ బాహ్య ప్రపంచాన్ని పెద్దగా ఎవరికి తెలియదేమో. తెలియదు. అదే డూండి అనే పేరు అయితే స్థిరపడిపోయింది. డూండి ఎందుకని విజయవాడలో డూండి గణేష్ని పెట్టిన దగ్గర నుంచా అంతకు ముందు నుంచే ఉందా? లేదండి, యాక్చువల్గా మా అబ్బాయి పుట్టాడు. మా అబ్బాయికి వినాయకుడి మీద ఉన్న ప్రేమతో డూండి అని పెట్టాను మా అబ్బాయికి. ఆ తర్వాత నేను ఇక్కడ ఎప్పుడైతే విజయవాడలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖైరతాబాద్ వినాయకుడిలాగా ఒక పెద్ద మట్టి గణపతి పెట్టాలని అనుకున్నాం. ఒక గణపతినే పెడదాం అనుకున్నాం. అప్పుడు కలెక్టర్ గారు మాకు సూచించారు, మీరు గణపతి పెడదాం అనుకుంటున్నారు, ఓకే, పర్మిషన్ అడిగారు, ఓకే, ఈ గణపతిని నిమజ్జనం చేసేది ఎలా అని ఒక క్వశ్చన్ అడిగారు. నిజమే అని మేము అప్పుడు ఆలోచించాం. ఎందుకనంటే కృష్ణానదికి ఇటుపక్క నిమజ్జనాలు జరుగుతాయి. సో విగ్రహం అది దాటి రావాలంటే ఐదర్ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ఎక్కడన్నా దిగాలి. అంత పెద్ద విగ్రహం నదిలో పెట్టాలి అంటే రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ పైకి ఎక్కి కంట్రోల్ రూమ్ దగ్గర ఫ్లైఓవర్ ఎక్కడన్నా దిగాలి, లేదా కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కింద నుంచి అయినా వెళ్ళాలి. సో 60 అడుగులు 70 అడుగులు ఉన్న విగ్రహం అలా వెళ్ళటం అనేది అవ్వని పని. పడుకోబెట్టి తీసుకెళ్ళాం, ఫ్లైఓవర్ మీద నుంచి తీసుకెళ్ళాం. సో దాన్ని మట్టి గణపతి పెట్టాలని డూండి వినాయకుడిని ఆ రోజు డూండి గణేష్ సేవా సమితి అని ఒకటి ఆర్గనైజ్ చేసాం. దాన్ని 3 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నంతకాలం హిందుత్వం మీద అభిమానంతో గవర్నమెంట్ ప్రభుత్వం సపోర్ట్ చేసింది. దాన్ని బ్రహ్మాండంగా చేసాం. అక్కడి నుంచి రాకేష్ అల్లా డూండి రాకేష్ అయిపోయాడు. అందరూ కూడా డూండి ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి డూండి రాకేష్ అనేది వాడుకలోకి వచ్చింది. కానీ మరి కోగంటి సత్యం ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన కూడా చాలా సందర్భాల్లో పెట్టింది నేను, ఆర్గనైజేషన్ నేను, డబ్బులు ఇచ్చింది నేను, ఫండ్ ఇచ్చింది నేను, బాండావమ్మ ఈ డూండి రాకేష్ వీళ్ళందరూ కలిసి దాన్ని హైజాక్ చేశారు, అధికారం ఉంది అని చెప్పేసి కబ్జా చేశారని చెప్పేసి చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఆ సబ్జెక్ట్లోకి వెళ్తేనండి, కంప్లీట్గా ఏదైతే ఆర్గనైజేషన్ మేము 2015లో స్థాపించిన తర్వాత సహజంగా ఏదైనా కార్యక్రమం చేయాలంటే కొంత ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు పడ్డప్పుడు కోగంటి సత్యం అనే వ్యక్తి నేను ఆదుకుంటా అని ముందుకు వచ్చిన మాట వాస్తవం. ఆ వచ్చిన తర్వాత ఆయన ఏంటి మెటీరియల్ రూపైన ఐరన్ ఇస్తానని చెప్పారు మాకు.
ఆ ఐరన్ ఇచ్చినప్పుడు ఒక హానరబుల్ పొజిషన్లో అతను ఉండమని చెప్పాం. ఆ రోజు నుంచి ఆర్గనైజేషన్ అతనిదిగా అతను క్లెయిమ్ చేసుకున్నారు. మేము చెప్పాం ఇక్కడ రకరకాల జనం ఉన్నాం, ఇక్కడ ఇంతమంది జనంలో మీరు ఒక్కళ్ళే క్లెయిమ్ చేసుకోవటం కరెక్ట్ కాదు అని. ఆయన సొంత పేరు మీద పాంప్లెంట్లు వేసుకోవటం, ఆయన సొంత పద్ధతుల్లో ముందుకెళ్ళటం ఇవన్నీ చేశారు. ఆ సందర్భంలో మేము ఆ రోజు బోండా ఉమా గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా బలం సరిపోలేదు, మీరు చూడాలంటే నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు, మీరు చేసేది మీరు చేయండి, మీకు ఇబ్బంది అయినప్పుడు నేను ఉంటానని అన్నారు. ఆ రకంగా వైశ్య కమ్యూనిటీ వాళ్ళందరం చేసుకునే వారికి మద్దతుగా బోండా ఉమా గారు నిలబడ్డారు తప్ప ఇంకొక కారణం అయితే కాదు. ఆయన సంస్థ అయింది కాదు. సంస్థ కావాలంటే ఎప్పుడు పెట్టారో, పర్మిషన్లు ఎవరు పెట్టారో లెటర్ ఉంటాయి, పర్మిషన్లు ఎవరి పేరు ఇచ్చారో లెటర్ ఉంటుంది, కార్యక్రమం ఎవరు నిర్వహించారో పుస్తకాలు ఉంటాయి. హీఈస్ ఎ డోనర్. డోనర్గా అతనికి ఇచ్చే గౌరవం అతనికి ఇచ్చాం, అతనికి ఇచ్చే గౌరవం ఇవాళకి కూడా ఇస్తాం. హీఈస్ ఎ డోనర్, అంతవరకే. మరి ఇంత పేరు, ఇంత గుర్తింపు తీసుకొచ్చి అసలు మీ ఇంటి పేరు కూడా మర్చిపోయి డోండీగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకని 2019 తర్వాత చేయట్లేదు మీరు? 2019 తర్వాత చేయటానికి వినాయక చవితి మీద ప్రస్తుత ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. కరోనా టైంలోనే కదా, మిగతా టైంలో 2-3 సంవత్సరాలు ఆంక్షలు పెట్టిందండి. ఓకే, 3 సంవత్సరాలు కంప్లీట్గా ఆంక్షలు పెట్టింది. లాస్ట్ వినాయక చవితికి చేయొచ్చు, కానీ మేము యోగలం పాదయాత్రలో ఉండబట్టి అది కూడా చేయలేదు. అంతేవిధంగా ఈ గవర్నమెంట్ సపోర్ట్ కూడా పెద్దగా లేదు మాకు. అంటే లోకల్లో మా నాయకుడు, మా వైశ్యకి సంబంధించిన ఒక నాయకుడే ఉన్నాడు. ఆ నాయకుడు మమ్మల్ని ఎప్పుడు, పేరు చెప్పండి డైరెక్ట్, వెల్లంపల్లి శ్రీనివాసే కదా? వెల్లంపల్లి శ్రీనివాసే. మేము 100 మందితో ఏ హోటల్లో గెట్ టుగెదర్ పెట్టాలన్నా కూడా ఆ హోటల్కి తాళాలు వేయించే టైప్ ఆయన. అంత భయం ఆయనకి. సో ఇంకా అంత పెద్ద వినాయకుడిని మళ్ళీ నేను చేస్తానంటే దానికి జరిగే ఇబ్బందులు, కారణాలు, ప్రభుత్వ సపోర్ట్ లేకుండా, అంటే యంత్రాంగం, ఆ గవర్నమెంట్ స్థలం ఏదైతే ఉందో పెద్ద స్థలం, అక్కడే ఆ వినాయకుడిని పెట్టగలం, ఆ పెద్ద సైట్లో పెట్టగలం. ప్రైవేట్ సైట్స్ ఎక్కడ అంత పెద్దవి ఉండవు. ఒకవేళ ఎవరైనా ఇచ్చినా మొన్న కానీ వన సమాధానం ఆపినట్టు బెదిరించి ఆపిస్తారు, పోలీసులు అడ్డబెడతారు. మీరు చూస్తున్నారు 144 సెక్షన్లు, 30 యాక్ట్లు ఇలా తీసుకొచ్చి ఎదుటివారు ఎవరు చేసినా ఆపటమే వాళ్ళ డ్యూటీ. ఏంటి అసలు వన సమారాధన దగ్గర అసలు ఏంటి గొడవ? ఆ రోజు బోండా ఉమ్మను కూడా మీరు పిలిచారనుకుంటా, ఆయన కూడా బూతులు తిట్టినట్లుగా అయితే కొన్ని వార్తలు వచ్చాయి. వెల్లంపల్లి డైరెక్ట్గా బోండా ఉమ్మ మీద ఘర్షణకు దిగాడా? అవునండి. ఆ రోజు అక్కడ ఏం జరిగిందంటే, ఆ సందర్భంలో వెల్లంపల్లి శ్రీనివాసు ఒక గార్డెన్ పార్టీ పెట్టుకుంటాడు, మేము ఒక గార్డెన్ పార్టీ పెట్టుకునే వాళ్ళం. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున పెట్టుకోవాలని మేము అనుకున్నాం, అతను పెట్టుకున్నాడు. అతను పెట్టుకున్న డేట్లోనే మేము పెట్టుకున్నాం. ఒక సిఐ చేత కబురు చేయించాడు మా టీం మెంబర్స్కి. చేయించి అతను పెడుతున్నాడు కాబట్టి ఒకే రోజు పెట్టద్దు, ఆ సైట్లు 2 పక్కపక్కనే, ఇది మీ ప్రైవేట్ సైట్, ఆ సైట్ బోండా ఉమా గారి సైట్, బోండా ఉమా గారి సొంత సైట్, ఆ సైట్లో మేము పెట్టుకుంటామంటే కృష్ణానది పక్కన ఉందని, అతను కృష్ణానది పక్కనే పెట్టుకుంది, ఇది ఇటు సైట్. సో ఆ డేట్ వద్దు, డేట్ మార్చుకోండి అని ఫస్ట్ మా చేత డేట్ మార్పిచ్చారు. సరే మేము కూడా ఓకే, ప్రభుత్వం వారు పోలీసు అధికారులు చెప్పారు కాబట్టి మేము కూడా ఒక ఎందుకు వెనక్కి తగ్గి డేట్ మార్చుకున్నాం. మా తర్వాత అతను అయిపోయిన తర్వాత ఫ్లాప్ అయింది. అతన్ని 10,000 మందికి భోజనాలు అరేంజ్ చేస్తే 8,000 మంది మట్టుకే భోజనాలు తిన్నారు. 25,000 మంది వచ్చారని చెప్పుకుంటున్నాడు. నిజమేదో విజయవాడ మొత్తం తెలుసు, అది వేరే విషయం. ఎంత భోజనాలు మిగిలిన ఏంటి అది విజయవాడ మొత్తం కూడా తెలుసు. మేము గార్డెన్ పార్టీ పెట్టుకుంటే ప్రజలు మాకెళ్ళి మద్దతు ఉన్నారు కాబట్టి వేల సంఖ్యలో ఆర్య వైశ్యులు మేము పెట్టే వన సమాధారణకు వస్తే అతనికి ఎక్కడ నష్టమైద్దా అని చెప్పి ఆ గార్డెన్ పార్టీని ఆపటానికి పోలీసులను అడ్డుపెట్టి, దింపిన సామాన్లు ఎక్కించి, 144 సెక్షన్ పెట్టించి, 30 యాక్ట్ పెట్టించి దాన్ని ఆపాలని విశ్వ ప్రయత్నం చేశాడు. మా బాధ వన సమాధానం ఆపినందుకు కాదు, పేద వైశ్యులు, చిన్న చితికిపోయిన వైశ్యులు, వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలంటే సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మంచిది. ఒక ఇంటికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. బ్రాహ్మణుడు ఇంటికి పిలిచి ప్రసాదాలు పెట్టి నలుగురిని పిలిచి భోజనం పెట్టాలంటే 5,000 నుంచి 10,000 రూపాయల మధ్యలో ఖర్చు వస్తుంది. అది భరాయించలేని చిన్న ఆర్య వైశ్యులకి మేమే సామాన్లు సమకూర్చి వివిధ రకాల డోనర్స్ ద్వారా వాళ్ళకి సత్యనారాయణ స్వామి వ్రతం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆ రోజు ఏర్పాటు చేసాం, కళ్యాణం, ఇవన్నీ కూడా. ఆ ఆర్య వైశ్యుల ఉసురు ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళని ఆపటం ఎంతవరకు కరెక్టు? సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ప్రసాదం తినకపోతేనే పాపమే, అటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలకే అడ్డుపడ్డాడంటే ఆ మహానుభావుడికి ఇంకేం సమాధానం చెప్పాలి? అతను అక్కుసతో ఇంకొక గార్డెన్ పార్టీ, వేరే ఒక గార్డెన్ పార్టీ తోటలో జరుగుతూ ఉంటే అది ఒక వాసవి క్లబ్కి సంబంధించిన గార్డెన్ పార్టీ, అది బోండా ఉమా గారిని వాళ్ళు ఇన్వైట్ చేశారు, ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ని అతను ఇన్వైట్ చేశారు. ఈ బోండా ఉమా గారు మాకు మద్దతుగా నిలబడ్డాడని, ఏది ఆర్య వైశ్యులకి వన సమాధారణకి మద్దతుగా నిలబడ్డాడని అక్కడ బోండా ఉమా మీద అక్కుసతో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇమీడియట్గా ఆర్గనైజర్స్ ఇది కరెక్ట్ కాదని చెప్పి అతన్ని పంపించేయటం, బోండా ఉమా గారిని సత్కరించుకొని మేము కూడా పంపించేయటం ఆ రోజు అక్కడ జరిగిందనమాట. ఆ నోటు దురుసు అనేది కరెక్ట్ కాదు.
అది ఒకసారి పునరాలోచించుకొని అతను క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది. సో మొత్తానికి వెల్లంపల్లి శ్రీనివాస్ వెనకాల అసలు వైశ్య సామాజిక వర్గం లేదంటారు మీరు? లేదండి, 100% లేదు. మరి అయినా కానీ స్టిల్ ఎన్ని సీట్లు మార్చినా ఏం చేసినా సరే ఆయనకు మాత్రం ఇంకా టికెట్ కొనసాగిస్తున్నాడు. ఏ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి? అంటే అక్కడ వెల్లంపల్లి శ్రీనివాసు అంటే ముఖ్యమైన వ్యక్తి, నాకు వెల్లంపల్లి ముఖ్యమైన వ్యక్తి, ఆ సామాజిక వర్గం ముఖ్యమైనది, అతని వెనకాల ఉన్నారనే ఉద్దేశంతోనే కదా ఆ యొక్క పని చేసింది. వెల్లంపల్లి శ్రీనివాస్కి సీట్ ఇస్తున్నారు అంటే దాని మద్దతు వైశ్యులు ఇస్తున్నారు అని కాదు, వెల్లంపల్లి దగ్గర సంపాదించిన అక్రమ సంపాదన ఉంది అని. ఆ అక్రమ సంపాదనలో ఇతని పక్కన ఉన్న వాళ్ళకి భాగం ఉంది కాబట్టి అతనికి కూడా వాటాలు వెళ్ళినాయి కాబట్టి దానికోసం అతనికి ఎక్కడో చోట సీట్ ఇచ్చి న్యాయం చేస్తున్నాడు తప్ప ఆర్యవైశ్యుల మీద ప్రేమతో కాదు, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి న్యాయం చేస్తారని కాదు, ఆర్యవైశ్యులు ఇతనితో ఉన్నారని కాదు. నిన్నగాక ఉమ్మను ఓడించడానికి కావచ్చుగా. బోండా ఉమాని ఓడించే సత్తా అక్కడ ఎవరికి లేదండి, ఎవరికి లేదు. పోయినసారే బోండా ఉమా గారు గెలిచారు, కేవలం 16-18 ఓట్ల తేడాతోనే అతను గెలిచింది. చాలా చిన్న విషయం అది. ఈసారి అంతకన్నా బంపర్ మెజారిటీతో బోండా ఉమా గారు గెలవబోతున్నారు. ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందాం మనం. వెల్లంపల్లిని తీసుకొచ్చారు, ఆడ బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు, వైశ్యులు ఎక్కువ ఉన్నారు, వెల్లంపల్లిని పెట్టి పైగా ఆర్థికంగా బలంగా ఉన్నాడని మీరే చెప్తున్నారు. మరి ఇంత కలిసి వస్తుంది కదా. ఇప్పుడు బ్రాహ్మణులు సహజంగానే కొంత తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఒక ప్రచారం విజయవాడలో నడుస్తోంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడుస్తుంది. నేను స్పెషల్గా ఈరోజు కొత్తగా చెప్పేదేం కాదు. దాంతోపాటుగా వైశ్య సామాజిక వర్గం కూడా ఆయన వెంట లేదు అనేది ఒక ప్రచారం కూడా నడుస్తుంది. బోండా ఉమా గారి వెంట ఒక ప్రచారం అటు నడుస్తోంది. ఇంకో పక్క ఆర్థికంగా బలంగా ఉన్నట్టు మీరే చెప్తున్నారు. మీ 3 ఫ్యాక్టర్లు కలిస్తే మరి బోండా ఉమా పరిస్థితి? అక్రమ డబ్బు ఉన్నమాట వాస్తవం. అక్రమ డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ ప్రజల్లో మంచి పేరు బోండా ఉమా గారికే ఉంది. ఎందుకనంటే బోండా ఉమా గారి హయాంలో, అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో బోండా ఉమా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చారు బోండా ఉమా గారు కంప్లీట్గా. అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి దానికంటూ ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేసి నిధులు కేటాయించి 8 రకాల పథకాలు, ఇవాళ ఈయన ఇచ్చింది 9 రకాల పథకాలను నవరత్నాలను ఈయన చెప్పుకుంటున్నాడు, కానీ ఆ రోజు కేవలం బ్రాహ్మణులకే కార్పొరేషన్ ద్వారా 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ 100 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్క బ్రాహ్మణుడికి ఇబ్బంది లేకుండా కలగటానికి చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. సో అది బ్రాహ్మణులు అందరూ లబ్ధి పొందారు. అందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సత్యనారాయణపురంలో ఉన్నారు. అలాగే వైశ్యులకి బ్రాహ్మణులకి సత్సంబంధాలు ఎక్కువ. ఇక్కడ ఈ పార్టీ ఏదైతే ఉందో, ఈ వెల్లంపల్లి శ్రీనివాసు హిందూ ద్రోహి. నిన్న కాక మొన్న కూడా దుర్గగుడి ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు కనకదుర్గ అమ్మవారి ముందు దుర్గగుడి చుట్టూ ప్రదక్షిణాలు జరుగుతాయి. ఆ ప్రదక్షిణాలు నేను మీకు వీడియోలు కూడా చూపిస్తా. ప్రదక్షిణాలు జరిగితే గిరి ప్రదక్షిణ అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల పైచిలుకు ప్రదక్షిణ చేయడానికి వస్తారు. ఆ ప్రదక్షిణాలు చేసే వాళ్ళ రూటు ఈ కాన్స్టిట్యున్సీ ప్రస్తుత శాసనసభ్యుడు బోండా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసే. ఆ ప్రదక్షిణాలు చేసే దారిలో యేసుక్రీస్తు ఆర్చిలు పెట్టారు. ఆ మతాన్ని మేము గౌరవించొద్దనట్లా. క్రిస్టియన్ అంటే మాకు కూడా గౌరవం ఉంది, హిందూ వా సోదరులను కూడా మేము గౌరవిస్తాం. కానీ ఒకవారు దేవుడి గుడికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇలాంటి పెట్ట ఎంతవరకు సబరు? ఇది బ్రాహ్మణులకు తెలియదా? తెలుసు. అసలు ఇంతవరకు ఏ ప్రభుత్వంలో ఏ దేవాదాయ శాఖ మంత్రిలో జరగనన్ని దాడులు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి 3 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం గుళ్ళల్లో దాడులే. ఏ పేరు పట్టుకున్న గుళ్ళో దాడులే. మరి అటువంటి హిందూ వ్యతిరేకి, వైశ్య వ్యతిరేకి, బ్రాహ్మణ వ్యతిరేకి ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే ఇతన్ని ఎవరు నమ్ముతారు? ఇతనికి ఎవరు ఓటేస్తారు? ఇతను చేసిన మంచి పని ఏదో నుండి చెప్పాలి కదా. మీరు అన్నారు, ఇదే మాట నేను చెప్తా ఉన్నా. బ్రాహ్మణులు వైశ్యులు సెంట్రల్ నియోజకవర్గంలో బయటకు వచ్చి వెల్లంపల్లికి సీట్ వద్దు, విష్ణుకే ఇవ్వండి అని చెప్పారు. మరి లేనప్పుడు ఈయనకి ఎట్టేస్తారు? వాళ్ళే బయటకు. మా వైశ్యులు కూడా ఉన్నారు, కన్యకా పరమేశ్వర అమ్మవారి గుళ్ళో మీటింగ్ పెట్టి మరీ చెప్పారు వెల్లంపల్లి వద్దని. రికార్డు ఉంది, రికార్డెడ్గానే చెప్తున్నా. పేపర్ స్టేట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళు వీడియో రికార్డులు కూడా ఉన్నాయి. అందరు బయటకు వచ్చి చెప్పారు మాకు మల్లాది విష్ణు గారే కావాలని. మరి అటువంటిది మరి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఎట్లేస్తారు ఓట్లు? ఆయనైనా గెలవడు, ఈయనైనా గెలవడు. కేవలం ఇది కుల రాజకీయాన్ని చూపించాలన్న ఒక కారణంతో వెల్లంపల్లి శ్రీనివాసుని తెచ్చి ఇక్కడ పెట్టారు. కానీ వెల్లంపల్లి హయాంలో 3 సంవత్సరాల కాలం పాటు దేవాదాయ శాఖ మంత్రిగా చేసినప్పుడు అతను 3 సంవత్సరాలు చేసిన దానికన్నా ఎక్కువ దాడులు ఏ హయాంలో కూడా జరగలేదు.
హిందువుల్ని అనగదొక్కింది, హిందూ దేవాలయాల మీద దాడులు జరిగింది. వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నప్పుడే అతని సొంత నియోజకవర్గమైన విజయవాడలో కూడా అనేక దేవాలయాలు కూలగొట్టారు. కనకదుర్గ అమ్మవారి సింహాల దగ్గర నుంచి, చీరల దోపిడీ దగ్గర నుంచి ప్రతిది అన్యమత ప్రచారం కూడా కనకదుర్గ గుడి చుట్టూ ఈ రోజు కూడా జరుగుతుందంటే దానికి కారణం వెల్లంపల్లి శ్రీనివాస్. సో అతన్ని ఏ హిందువు కూడా క్షమించడు, ఏ హిందువు కూడా ఓటేయడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈరోజు కేశినేని నాని జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు. వాళ్ళ అమ్మాయి ఆల్రెడీ రాజీనామా కూడా చేసేసింది. అంటే అనూహ్య పరిణామం. ఆయన ఏదో బీజేపీకి పోతాడు అనుకుంటే అటుకు వెళ్ళేది కాస్త ఇటు టర్న్ తీసుకొని ఆయన వైసీపీ గుడ్డుకి చేడారు. చాలా సులువుగా టికెట్ వచ్చేటువంటి అవకాశం కూడా వైసీపీలో కనిపిస్తుందట. ఒక కేశినేని నాని పార్టీ మారటం అనేది విజయవాడ మీద, విజయవాడ పార్లమెంట్ మీద తెలుగుదేశం పార్టీ పట్ల ఎఫెక్ట్ చూపించదా? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అంటారు. ఈ రోజు ఇతను వెళ్ళి అక్కడికి వెళ్ళటం వల్ల ఏ ఉపయోగము లేదు. అతను 2 సార్లు ఎంపీ అయింది. తెలుగుదేశం పార్టీ మీద ప్రేమతో తెలుగుదేశం పార్టీని చూసి ఓట్లేశారు. అతను వ్యక్తిగతంగా ఎవరు ఓట్లు వేయలేదు, ఈవెన్ అతని కుటుంబ సభ్యులు కూడా. కేవలం ఈరోజు కూడా చెప్తున్నా, అతని కుటుంబ సభ్యులంతా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. అతని కుటుంబ సభ్యులంతా ఉన్నారు, వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ మేనత్త పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. వాళ్ళ బ్రదరు కేశినేని శివనాథ్ గారు పార్టీ కోసం నిరంతరం కష్టపడతానే ఉన్నారు. రేపు పార్లమెంట్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ కార్యక్రమాన్నైనా మేదేసుకొని చేస్తూ ఉన్నారు. ఇతను అన్ని కార్యక్రమాలకు ఎగ్గొడతా ఉన్నాడు, అతను అన్ని కార్యక్రమాలకు వస్తూ ఉన్నాడు. బాధ్యత, అది డిఫరెన్స్. బాధ్యత ఏదో రాకేష్ గారు, మీకు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు పదవి రాకుండా చేశాడని అక్కస్తో మాట్లాడుతున్నారు కదా. ఇదంతా జిల్లా నేను ఒకటి చెప్తున్నానండి, కేశినేని నాని ఉన్నాడు కదా దాని వెనక. కేశినేని నాని గారు నన్ను అడ్డుకోవటానికి ఎంతో ప్రయత్నం చేశారన్నమాట వాస్తవం. ఆయన అడ్డుకున్నంత మాత్రాన ఏమీ కాదు, పార్టీ గుర్తించకుండా పోలేదు. మన దగ్గర దమ్ముంటే, మన దగ్గర నిబద్ధత ఉంటే పార్టీ గుర్తించి పదవిస్తుంది. దానికి నేనే నిదర్శనం. నాని అనే వ్యక్తి మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి అడ్డుపడ్డాడు. ఆ అడ్డుపడ్డ వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారు. రాజకీయంగా ఎవరెవరు ఎదుగుదలను ఎక్కడెక్కడ ఆపాడో అందరికీ తెలుసు. అది విజయవాడ 1 టౌన్లో కానివ్వండి, సెంట్రల్లో కానివ్వండి, ఎన్నో చోట్ల గ్రూపులు చేసి కొంతమందికి పదవులు రాకుండా బాగా అడ్డుపడ్డాడు. అందులో నేను కూడా ఒకరిని ఇబ్బంది పడ్డమాట. కానీ అధిష్టానం మర్చిపోదు. ఎలా వచ్చింది పదవి? ఇప్పుడు మీరు జిల్లా కోరితే ఏకంగా రాష్ట్రం ఇచ్చారు కదా. అధిష్టానానికి మన ప్రొఫైల్ ఇచ్చాం, మమ్మల్ని పరిశీలనలో పెట్టండి అని అన్నాం. జరిగిన విషయాన్ని మనం లెటర్ పెట్టాం. ఏం జరిగింది ఇక్కడ అనేది వారు వాకప్ చేశారు. వాస్తవ రిపోర్ట్లు తెప్పించుకున్నారు. దానిలో భాగంగా అనూహ్యంగా నాలాంటి చిన్న కుర్రోడికి రాష్ట్ర వాణిజ్య విభాగం పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మరి ఈరోజు వారి రుణం నేను ఏ విధంగా తీర్చుకోగలను? ఇలానే వారికి పార్టీకి సేవ చేసుకుంటా వారు ఎన్ని పనులు వారి మీద ఎవరైనా బురద జాలటానికి మా పార్లమెంట్లో కానీ, వైశ్య సామాజిక వర్గంలో కానీ వాళ్ళు ప్రయత్నిస్తే, ఈవెన్ వెల్లంపల్లి అయినా ఇంకొకళ్ళైనా సరే అడ్డుగా నిలబడి దాన్ని చేయడానికి నిజంగా రెడీగా ఉంటాం. అందుకేనా యోగడంలో పోలీసులు మీ మీద దాడి కూడా చేసినట్టున్నారు? ఒక చోట కాదండి, పోలీసులు మొత్తం 7-8 చోట్ల దాడులు జరిగినాయి. ఆ రోజు రాయేసే సందర్భాల్లో కానివ్వండి, తర్వాత లోకేష్ అన్న స్టూల్ లాక్కున్న సందర్భాల్లో కానివ్వండి, ఒకనొక సందర్భంలో భీమవరంలో పొద్దుటూరు గొడవలో కూడా ఉన్నాం. కోడిగుడ్డు డిసేసిన గొడవలు ఆయన వెనకే ఉన్నాం. ఆ రోజు కూడా అతన్ని పట్టుకున్నాం, పోలీసులకు అప్పచెప్పాం. ఎందుకంటే మేము సంఘ విద్రోహ శక్తులం కాదు కదా, మేము పట్టుకొని పోలీసులకు మాత్రమే అప్పచెక్కలం. సో టీం అందరం కూడా చాలా కష్టపడ్డాం, చాలా చేసాం. అనునిత్యం ఆయన అంటి పెట్టుకొని ఉంటాం. భీమవరం ఉంది మరీ పీక్ స్టేజ్ కదా, అక్కడతో పాదయాత్ర ఒక రకంగా బ్రేక్ పడ్డటువంటి పరిస్థితి కదా. అది జగన్మోహన్ రెడ్డి నాటకం అండి. భీమవరం జరిగిన సందర్భం ఏంటంటే, మాకు అడ్వాన్స్ టీమ్ హెడ్ నేను, మాతో పాటు టీం సభ్యులు ఇంకొంతమంది ఉంటారు. వీళ్ళు కానీ ముందు వెళ్తూ ఉంటారు, 1 కిలోమీటర్ బిఫోర్ ఏం జరుగుతూ ఉంది, దారిలో ఎలా ఉంది, రోడ్డు క్లియరెన్స్ అన్నీ చూసుకుంటూ ఉంటారు. బేసిక్గా ట్రాఫిక్ డైవర్షన్ జరిగిందా లేదా, ప్రొసీజర్లో భాగంగా పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇచ్చేస్తాం. ఈ రూట్ మ్యాప్ 2-3 రోజుల ముందే ఇచ్చేస్తాం మేము. రూట్ మ్యాప్ కూడా ఏ రూట్లో లోకేష్ గారు వస్తారు, ఏ రూట్లో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాదయాత్ర వెళ్తుంది, ఎక్కడ స్టార్ట్ అవుద్ది, ఎక్కడ ఎండ్ అవుద్ది అనేది కూడా రూట్ మ్యాప్ చాలా క్లియర్గా పోలీస్ వాళ్ళకి పర్మిషన్ కోసం ఇచ్చేస్తాం. పర్మిషన్ కోసం కదా, ఇంటిమేషన్ కోసం ఇస్తాం. అంటే ఇది మనకు రాజ్యాంగబద్ధంగా చేసే పాదయాత్ర, పర్మిషన్ ఏమి అక్కర్లా, ఇంటిమేషన్ ఇస్తాం. ఇంటిమేషన్ చోట ట్రాఫిక్ ఎక్కడ డైవర్ట్ చేయాలనేది చూస్తారు. కానీ భీమవరం సంఘటనలో ప్రభుత్వం వాంటెడ్గా లోకేష్ గారి మీద దాడి జరగాలి అనే ఒకే ఒక కోణంతో, పాదయాత్ర ఆపాలంటే లోకేష్ గారి మీద దాడి జరిగితేనే ఆగిద్దని ఒకే ఒక కోణంతో
వారు అక్కడ ఒక 200 మంది వైసీపీ జెండాలను పట్టుకొని లోకేష్ గారి మీద రాళ్ళు వేసి బాటిల్స్ వేసి సీసాలు పలకొట్టి కర్రలు పట్టుకొని విధ్వంసం సృష్టించారు. అదే రూట్లో ఎక్కడైతే లోకేష్ గారి మీద దాడి జరిగిందో అక్కడే పవన్ కళ్యాణ్ మీద కూడా అడ్డుపడ్డారు. ఆ రూట్లో గతంలో పవన్ కళ్యాణ్ గారి యాత్రకు వెళ్తున్నప్పుడు సేమ్ లొకేషన్లో పడ్డారు. ఈ విషయం ఎస్పీ గారికి తెలీదా? ఎస్పీ గారికి లేదా? ఇన్ఫర్మేషన్ లేదా? ఇంటెలిజెన్స్ వాళ్ళు లేరా? ఎస్బీ వాళ్ళు లేరా? స్పెషల్ పార్టీ వాళ్ళు లేరా? తప్పు తెలుగుదేశం పార్టీదే. మీరు వైసీపీ జెండాలు తీసుకొచ్చి తగలబెట్టారు, వాళ్ళ బ్యానర్లు తీసుకొచ్చి తగలబెట్టారంటారు. మీరు కూడా ఉన్నారా? మీరు కూడా ఉన్నారు కదా. మేము అందరం ఉన్నామండి. మాకు ఇబ్బందికర విషయం ఏదైనా క్రియేట్ చేయాలని చూస్తే దేన్నైనా తగలబెడతాం. మొహమాటమేం లేదు. రాజ్యాంగబద్ధంగా మమ్మల్ని గౌరవించే విధంగా ఎలా అయితే మా పని మమ్మల్ని చేసుకొని ఇస్తే మేము ఎవరి జోలికి వెళ్ళాం. లేదు మీ పని మిమ్మల్ని చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతామంటే మేము అడ్డు నిలబడతాం, ఏమైనా చేస్తాం. అందులో ఎటువంటి వెనకేసే ఇది డౌటే లేదు. దాంట్లో పోరాటానికి ముందుంటాం, మా నాయకుడితో పాటే మేము ఉంటాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ పోరాటాలేనా లేదంటే ప్రాణం మీద తెచ్చుకున్న సంఘటనలు కూడా ఉన్నాయా? ఉన్నాయి, రకరకాల సందర్భాలండి. ఇప్పుడు ఎందుకంటే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు కరకట్ట నివాసంకి వచ్చినప్పుడు కూడా మీరు ఉన్నట్టున్నారు. జోగి రమేష్ ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి. జోగి రమేష్ అనే వ్యక్తి, అతని విజువల్స్ దేశం కాదు ప్రపంచం మొత్తం చూసినాయి. ఏ విధంగా ర్యాలీ చేసుకుంటా కర్రలు జెండాలు కత్తులు పట్టుకొని ఎలా చేసుకుంటా వచ్చారో ఓ సినిమా షూటింగ్ మాదిరి. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి వచ్చినంత ఆ ధైర్యం వాళ్ళు చేశారంటే ఏంటి కారణం? ఆ తర్వాతే అతనికి మంత్రి పదవి ఇచ్చింది. ఆ తరుణంలో కూడా మా ప్రాణానికి అడ్డుండి మేము పోరాడాం. దెబ్బలు తగిలినాయి, అయినా మా నాయకుడు మమ్మల్ని వదిలిపెట్టలా. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు మాకు ఫోన్ చేశారు. లోకేష్ గారు ఫస్ట్ టైం ఫోన్ చేశారు. అప్పుడే నా తలకాయ పగిలింది మీది? తలకాయ దెబ్బ తగిలింది. అవును, అప్పుడే లోకేష్ గారు ఫోన్ చేసి ఇమీడియట్గా ఏఐజీ హాస్పిటల్కి పంపించి వారి సొంత ఖర్చులతో నా మొత్తం టెస్టులు మొత్తం చేయించి ఇబ్బందులు మొత్తం క్లారిఫై చేశాకే మళ్ళీ నన్ను యాక్టివిటీలోకి తీసుకొచ్చారు. మరి అంత కార్యకర్తల మీద ఒక చిన్న కుర్రోన్నైనా నా మీద అంత నిబద్ధత చూపించారంటే పార్టీ వాళ్ళు, మరి వాళ్ళకి మేము ఏం చేస్తే తక్కువ అండి? ఎంత పోరాడినా తక్కువే. సో పార్టీకి ఇబ్బంది కలిగే విషయం రాజ్యాంగబద్ధంగా కాకుండా వాళ్ళు విరుద్ధంగా ఏం చేసినా దానికి మేము అడ్డం నిలబడతాం. సో మళ్ళీ కొంచెం వెనక్కి వద్దాం. ఇప్పుడు కేశినేని నాని పార్టీ మార్పు అనేది విజయవాడ తెలుగుదేశం మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదా? ఎందుకంటే 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయన ముందు నుంచే నందిగామ కానివ్వండి, లేదంటే మైలవరం కానివ్వండి, ఇలా చాలా చోట్ల వైసీపీ పార్టీ నేతలతో అంటగాగుతూ తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మీ పార్టీ వాళ్ళే కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. సో ఫైనల్గా ఈరోజు ఆయన వైసీపీ గుట్టికి చేరడం దాదాపు ఖాయం అనేటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి నేను పార్టీ విజయవాడ వరకు నాదే, నేనే అధిష్టానం, నేను హ్యాట్రిక్ కొడతాను, నేను మళ్ళీ గెలుస్తాను, చుట్టూ ఉన్న నా మనుషులను గెలిపించుకుంటానని చెప్పేసి ఆయన సవాల్ విసురుతున్నాడు. 7 నియోజకవర్గాల పరిస్థితి ఏమైంది రేపు? 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా బలంగా ఉంది. ఎవరు వెంట ఒకళ్ళు కూడా నడవరా? అసలు సమస్య లేదు. అతని పక్కన ఉన్న ఒకళ్ళు ఇద్దరు ఏమన్నా పోవచ్చేమో తప్ప 7 నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ఎవరు కూడా పోవట్లేదు. వారు కావాలని నిన్న పేలర్లో నాని గారితో ఇంతమంది వస్తున్నారు అంతమంది వస్తున్నారని మెసేజ్లు పెట్టారు. కానీ కేవలం 3 కార్లు మటుకే వేసుకొని వెళ్ళారు వాళ్ళు ర్యాలీగా. అంతకు మించి ఎవరు పోరు. దాని తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ప్రేమ అటువంటిది ఆ క్యాడర్కి. నాయకుడు కాదు, ఇక్కడ ఏ నియోజకవర్గం అయినా ఏ పార్లమెంట్ నియోజకవర్గం అయినా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. మాకు ఆయన ముఖ్యమంత్రి అవటమే మా లక్ష్యం. ఆయన కోసమే మేము పనిచేస్తాం. ఇక్కడ లోకల్ ఏ నాయకుడికి కాదు, చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తాం. మరి వెల్లంపల్లి సీటు ఖాళీ చేశాడు, మరి దాంట్లో మీరేమన్నా ప్రయత్నం చేస్తున్నారా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి? ఎందుకంటే ఆయన ఉంటే మీకు ఇంకా ఈజీ అయ్యేదేమో కదా ఈ లెక్కన. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అండి. ఎంతోమంది కొత్త వాళ్ళకి సామాజిక వర్గాల పరంగా యువత పరంగా ఎన్నో రకాలుగా అవకాశం ఇచ్చి పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలానే మేము కూడా ఆ సందర్భంలోనే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షే. తెలుగుదేశం పార్టీ మమ్మల్ని ఎక్కడ చూడాలనుకుంటుందో అక్కడికే తీసుకెళ్తుంది. అధినాయకత్వానికి తెలుసు, మా కష్టం తెలుసు, మా బాధలు తెలుసు, మేము చేసిన పని తెలుసు, అన్నీ తెలుసు. లోకేష్ గారితో ఇన్నాళ్ళు నడిచాం, ఇవన్నీ కూడా తెలుసు లోకేష్ గారికి. మీ సామాజిక వర్గానికి కేటాయించిన సీట్లు తక్కువ కదా? అంటే మా వైశ్యులు కూడా బయటికి రావాలి కదండి. సీట్లు ఇవ్వడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంది. మా వాళ్ళు కూడా బయటికి రావాలి కదా. ఎంతసేపటికి మేము సామాజిక సేవలో ఉంటాం కానీ రాజకీయ సేవలో తక్కువ మేము ఉంది. మేము ఉన్నది చాలా తక్కువ మంది అంటే రాజకీయాల్లో. ఈ ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు కొత్తగా నేను ఉన్నా కాబట్టి నన్ను కూడా ఖచ్చితంగా ఎక్కడో చోట వాళ్ళు అకామిడేట్ చేస్తారన్న నమ్మకం అయితే మాకుంది. సో మీ కోరిక ఏంటి చెప్పండి?
నాకు వెస్టేనా నా విజయవాడ వెస్టేనా? విజయవాడ వెస్ట్ నియోజకవర్గం మా సొంత నియోజకవర్గం కాబట్టి సొంత నియోజకవర్గం మీద కావాలని ఒక ఆశ ఆకాంక్ష అందరికీ ఉంటాయి. రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేసుకోవడానికి, మా నియోజకవర్గంలో మేము చూపించుకోవడానికే కదా. ఆ ఆశ ఆకాంక్ష అన్నీ ఉంటాయి. కానీ అధినాయకత్వం నిర్ణయం ఏదైనా అధినాయకత్వం. ఇక్కడ ఒక 2 పాయింట్లు కీలకంగా వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ లీడర్స్ వాళ్ళంతా మేమే అధిష్టానం యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి చెప్తూ ఉంటారు. అధిష్టానం అంటే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో చిన్నాయన పెద్ద ఆయన అనే ఒక చిన్న డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది కదా. మరి మీరు చిన్నాయన వర్గం, పెద్ద ఆయన మిమ్మల్ని రేపు కన్సిడర్ చేయకపోతే పరిస్థితి ఏంటి? మేము ఒకటే చెప్తున్నామండి, లోకేష్ గారు కూడా పలు సందర్భాల్లో చెప్పారు, ఇదంతా కొంతమంది పార్టీకి వ్యతిరేకంగా చేసే అభూత కల్పన మాత్రమే. 2 వర్గాలు లేవు, 2 గ్రూపులు. అధిష్టానం అంటే పెద్ద ఆయన మనుషులుగా, పెద్ద ఆయన సైన్యంగా మాత్రమే మేమందరం ఉంటాం. మా సైన్యానికి అధ్యక్షుడు లోకేష్ గారు, అతను మా సైన్యాధిపతి. మా అధిష్టానం చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ఎటు సూచిస్తే తిరుగులు లేకుండా చెప్పండి, మీరు ఎవరికి క్లోజ్ ఇద్దరులో? అలా కాదు కదా, ఇప్పుడు లోకేష్ గారితోనే ఉంటాం, యువనాయకత్వం కాబట్టి లోకేష్ గారి మనుషులుగానే ముందుకు వచ్చాం. కానీ ఆయనతో సహా మేమందరం చంద్రబాబు నాయుడు గారి మనుషులమే. ప్రయాణం చేసింది లోకేష్ గారితో. యోగళం పాదయాత్రలు కానివ్వండి, మా అనుబంధ సంఘాలు చూసే హెడ్ మాకు లోకేష్ గారే కాబట్టి, అన్ని అనుబంధ సంఘాలను రివ్యూ చేసేది లోకేష్ గారే కాబట్టి సహజంగా మాకు కొంత రేపో ఆ చనువు ఇచ్చారు ఆయన. ఆయన ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కొడుకుగానో, మాజీ ముఖ్యమంత్రి మనవడగానో ఏ రోజు మాతో లేరు. మేము ఏ సమస్య అడిగినా, ఏ దేని మీద ఉన్నా ఇమీడియట్గా మాకు రెస్పాండ్ అవుతారు. మాకు ఇది ఉందన్నా అని మేము మెసేజ్ పెడితే ఇమీడియట్గా రిప్లై ఇస్తారు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. దీన్ని ఈ విధంగా చేసుకోండి అని కూడా ఆయన డైరెక్షన్ ఇస్తారు. ఆయన డైరెక్షన్లో మేము వెళ్తున్నాం కాబట్టి కలిసి ప్రయాణం చేస్తున్నాం. దీనికి అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా ఆ స్థాయి సమస్య వచ్చినప్పుడు ఆయనతో దగ్గరికే వెళ్తాం. కొన్ని సమస్యలు ఉన్నాయి వైశ్యుల విషయాల్లో, సార్ వైశ్యుల్లో ఒక చిన్న సమస్య ఉందండి, దీన్ని మీరు మాత్రం సాల్వ్ చేయగలరు అన్నప్పుడు ఆయన సాల్వ్ చేశారు. వెళ్ళాము అక్కడికి, ఆ రోజు మేము అడిగాము. డిఫరెంట్ సందర్భాలు ఉన్నాయి. ఏదన్నా సందర్భంలో మీరు చేస్తుంది మాకు ఇంకా సంతృప్తి కలగలేదు, ఇంకా ఎక్కువ చేయాల్సిందని చెప్పేసి? లేదండి, ఈ రోజు వరకు అనుబంధ సంఘాలని ముందుండి నడిపింది లోకేష్ గారే. ఏ అనుబంధ సంఘం అయినా సరే, ఈరోజు తెలుగుదేశం పార్టీలో అనుబంధ సంఘాలు ఎంత యాక్టివ్గా ఉందన్నా, యువనాయకత్వం ఇంతమంది బయటకు వచ్చారన్నా దానికి కారణం లోకేష్ గారే. ఎవరిని ఎక్కడ ఐడెంటిఫై చేయాలో చేసి పెద్ద ఆయన ముందు పెట్టి, పెద్ద ఆయన అన్ని రకాలుగా ఆలోచన తీసుకున్న తర్వాత, ఎప్పుడూ తీసుకున్న తర్వాత మట్టికే కార్యక్రమం నడుస్తుంది. 2 గ్రూపులు అనేవి లేవు, అందరిది ఒకటే గ్రూపు. మా గ్రూప్ అధినేత చంద్రబాబు నాయుడు గారు. సో ఇక్కడ నేను అడిగే కీలకమైన ప్రశ్న ఏంటంటే, మీ డూండి రాజేష్ అనే వ్యక్తి విషయానికి వచ్చినట్లయితే, నాయకుడి విషయానికి వచ్చినట్లయితే, మీరు పార్టీ సేవలోనే ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. 1-2 సందర్భాలు తప్ప. ఎందుకంటే వైశ్యుల మీద దాడులు జరుగుతున్నాయని, ముఖ్యంగా బెల్లం అమ్మకాల సంబంధించినటువంటి అంశంలో కూడా మీరు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైలైట్ అయింది. దాని మీద కూడా వైశ్యులను ఇబ్బంది పెడుతున్నారు. ఏదో సారా నిషేధం చేయాలనే దాని మీద మా వైశ్యులకి బెల్లం అమ్ముకోకూడదని వాళ్ళ వ్యాపారాల మీద పడుతున్నారు, ప్రతిరోజు చూపించమంటున్నారు, షాపులకు వచ్చి గొడవ చేస్తున్నారు. ఇదేం తీరని చెప్పేసి మీరు పెద్ద ఎత్తున అప్పుడు పోరాటం చేశారు. ఒక్క రాజకీయ పోరాటం తప్ప మీరు ఎక్కువ పార్టీ సేవలు ఉన్నట్టే కనిపిస్తోంది కదా. పార్టీ కోసమే కదండి, మేము వాణిజ్య విభాగం తరపున ప్రజల కోసం కూడా పోరాడాలి కదా. ప్రజలంటే ఏంటండి, పోరాడింది పార్టీ తరపున ప్రజల కోసం పోరాడుతున్నాం. ఇక్కడ 2 వేరు కాదు. మాకు ఇచ్చిన గౌరవం పార్టీ ఏంటి, మాకు ఇచ్చిన బలం ఏంటి, పార్టీ తరపున మీరు ప్రజల కోసం పోరాడండి అని. ఒక ఆర్యవైశ్యుడికి ఇబ్బంది అయినప్పుడు దేనికి వెళ్ళాం? ఒక పార్టీ ప్రతినిధిగా వెళ్ళా. బెల్లం వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినప్పుడు ఒక వ్యాపారస్తుడు కన్నా ఒక ఆర్యవైశ్యుడిగా, ఒక పార్టీ ప్రతినిధిగా అక్కడికి వెళ్ళా. పార్టీ తరపున మాత్రమే నేను చేసిన ప్రతి పోరాటం కూడా. నా వ్యక్తిగత పోరాటాలు కావు అవన్నీ, పార్టీ కోసం పనిచేసాం. ఈ రోజు కూడా అదే నిబద్ధత. వేసాం కదా, కేసు వేసాం కదా. బెల్లం వ్యాపారస్తులతో చర్చించాం. బెల్లం వ్యాపారం అసోసియేషన్ వాళ్ళు కోర్టు కేసు వేశారు. వాళ్ళు కోర్టు తీర్పు ఇచ్చింది, అమ్మకాలు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదని చెప్పి. అప్పటి నుంచి దాడులు జరగటం ఆపారు. దానివల్ల దాదాపు 5 చనిపోయారు సూసైడ్ చేసుకొని. అభంశుభం తెలియని వాళ్ళండి, చిరు వ్యాపారస్తులండి. ఇంట్లో 2 కేజీలు బెల్లం దొరికితే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే ఏం చేస్తారండి? ఎక్కడ పెట్టుకుంటారండి తలకాయ? గౌరవంగా బతుకుతారు. ఒకరితో సంబంధం లేదు. ట్రాఫిక్ దగ్గర మా వైశ్యులు, ఆర్య వైశ్యులు ఎలా ఉంటారంటే, ఈ రూట్లో వెళ్తే అక్కడ కానిస్టేబుల్ ఆపుతున్నాడు, అక్కడ కానిస్టేబుల్ ఉన్నాడని చెప్తే తిప్పుకొని ఇంకో రూట్లో వెళ్ళే రకం. ఒకరితో మేము గొడవలకు వెళ్ళాం. ఎందుకైనా మంచిదని గొడవలు దూరం నుంచి చూసుకొని దూరం నుంచి వెనక్కి వెళ్ళిపోతాం. మరి అటువంటి తరుణంలో ఆర్య వైశ్యుల్ని వేధించి వెంటాడి కేసులు పెట్టారే బెల్లం మీద. అంటే బెల్లం ఉంటే తప్ప, బెల్లం అమ్మితే నేరమా? నిజంగా పోలీసు అధికారులకు తెలీదా, ప్రభుత్వానికి తెలీదా? బెల్లం ఆపాలన్న చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ కాదు ఆపాల్సింది, బెల్లం తయారీ బట్టీలను ఆపండి. బెల్లం తయారీ బట్టీలను ఆపండి. అక్కడి నుంచి బెల్లం మార్కెట్కి వస్తే అక్కడ ఆపండి.
అక్కడి నుంచి అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి లోకల్ వ్యాపారస్తుల్ని మీ దగ్గర 10 కేజీలు దొరికింది, మీ దగ్గర 100 కేజీలు దొరికిందని కేసులు పెట్టుంటే ఏమైపోద్ది? ఆత్మాభిమానంతో చనిపోయారు వ్యాపారస్తులు, దూకి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. మేము పలకరించి వచ్చాం డెడ్ బాడీని. మరి వాళ్ళ కోసం వాళ్ళ పడ్డ ఇబ్బంది, వాళ్ళ కోసం పోరాటం చేయమని మా లోకేష్ గారు ఆదేశాలు ఇచ్చారు. వ్యాపారస్తులకు అండగా ఉండండి, ఎక్కడ దాకా వెళ్ళండి, అవసరమైతే కోర్టు ఖర్చులు కూడా మనం భరాయిద్దాం, న్యాయబద్ధంగా మీరు ముందుకెళ్ళండి అని చెప్పారు. అలానే మేము ముందుకెళ్ళాం, ఈరోజు న్యాయం జరిగింది. అలాగే మాచర్ల ఘటన సందర్భంలో కూడా మీరు స్పెషల్ కేర్ తీసుకొని అక్కడికి వెళ్ళినట్టు గుర్తు. మాచర్ల సంఘటన ఏంటంటే అండి చాలా దురదృష్టకరం. పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం అంత హేయమైన చర్య ఇంకోటి లేదు. మేము ఆ రోజు జిల్లా నుంచి ఏ నాయకుడిని కూడా పోనీయకుండా 40-50 చెక్ పోస్టులు పెట్టి అందరినీ ఎక్కడికక్కడ నిర్బంధించి ఆ పార్టీ ఆఫీస్, తగలబెట్టిన పార్టీ ఆఫీస్ సందర్శించకుండా చేశారు. మరి మీరెలా వెళ్ళగలిగారు? ఆ రోజు మేము డొంకదారిలో వెళ్ళాల్సి వచ్చింది. నైట్ ప్యాంట్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని. దేనికి వెళ్ళామంటే ఒక పార్టీ ఆఫీస్ సందర్శన కోసం కాదు మేము వెళ్ళింది. అక్కడ ఆ పార్టీ ఆఫీస్ పక్కన అనుసంధానంగా ఉండే ఒక కిరాణా కొట్టుని తగలబెట్టారు. కేవలం తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతున్నారని ఆ కుటుంబాన్ని, ఆ నెట్టేట అందులో ఉన్న సరుకును కూడా తగలబెట్టారు. ఆ వ్యాపార కుటుంబానికి అండగా నిలబడాలని ఒక ధైర్యం ఇవ్వమని మా లోకేష్ అన్న చెప్తే ఆ వ్యాపారస్తుల్ని పరామర్శించి వాటికి పార్టీ అండగా నిలబడిద్దన్న ధైర్యం ఇవ్వడానికి డేర్ చేసి మాచర్లు వెళ్ళాం. అంతేపాటు పార్టీ ఆఫీస్ను కూడా సందర్శించాం. ఆ తర్వాత వాళ్ళు సహజంగా నోటీసులు ఇస్తారు, కేసులు పెడతారు. మీకు తెలిసినవి. ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పటివరకు మీ మీద? 13 కేసులు ఉన్నాయి. 13 కేసులు. ఓకే. ఇంచుమించు లోకేష్ కన్నా కాస్త లోకేష్ గారు ఇది ఎక్కువ అండి. నాయతో ఆయనకి 21 ఉన్నాయి. 13 దగ్గర ఆగిపోయాను. 13 దగ్గర. ముఖ్యంగా భీమవరం ఘటనలో మీరు ఉన్నా సరే, మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినా సరే, అంటే మీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఆశ్చర్యంగా మీ మీద కేసు పడ్డట్లేదు. అంటే లోకేష్ మీద కూడా కేసు పడ్డట్టు ఉంది కదా దాని మీద? ఉంది. ఆ రోజు అయితే సంఘటన ఉంది, మేమంతా అక్కడే ఉన్నాం. బట్ మరి పోలీసు వాళ్ళు ఎందుకు నన్ను పరిణామంలోకి తీసుకోలేదో తెలియదు. మేబీ నేను కుర్రోను కాబట్టి తీసుకొని ఉండకపోవచ్చు అని నేను అనుకుంటాను. అదో రిలీఫ్ అనుకోవచ్చు. అంతే. ఇంతకు ముందు 2019 ఎలక్షన్కి ముందు నా మీద ఒక్క కేసు కూడా లేదండి. కనీసం ఒక కేసులో సాక్షిని కూడా కాదు. మరి ఇన్ని కేసులు మీ మీద ఉండి ఇంత పోరాటం చేస్తే, ఇప్పుడు కర్నూలు ఇష్యూలో కూడా మీరు ప్రధానంగా ఉన్నారు కదా ఆ రోజు. అక్కడ కూడా పోలీసులు మిమ్మల్ని మీ మీద దాడి చేసి మరి తీసుకెళ్లారు కదా. పోలీసులు దాడి చేయడం అంటే అండి, వైసీపీ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. వాళ్ళని అడ్డుకున్న మా మీద దాడి చేశారు. మా అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి, ఎన్ రామారావు గారి విగ్రహం ఓపెనింగ్కి హోటల్ దగ్గర నుంచి బయలుదేరి వస్తూ ఉంటే 3 రాజధాని పేరుతో వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళని ఎవరు నిరసన వ్యక్తం చేయడంలో ప్రజాస్వామ్యం ఎవరైనా చేయొచ్చు, కానీ అధినాయకుడు బండి దగ్గరకు వచ్చేస్తారా? దానికి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం గాడిదలు కాస్తున్నారు? దానికి మేము అడ్డుకున్నాం. అధినాయకుడు కారు దగ్గరకు రాకుండా మేము అడ్డుకున్న దానికి పోలీసులు మళ్ళీ దానికోసం గొడవ, తోపులాట, మళ్ళీ దానికి ఒక నోటీసు. ఇదే సిస్టమ్. మేము ఎక్కడ ఉన్నామో మేము తప్పు వాళ్ళు చేస్తారు, కేసులు మాకు వస్తాయి, అంతే. సో మరి ఇన్ని కేసులు మీ మీద ఉన్నప్పుడు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి, ఆఖరికి అక్కడ తల కూడా బద్దలు కొట్టించుకునే పరిస్థితి కదా. మరి ఇవన్నీ చూసి మీ కుటుంబ సభ్యులు ఏం కలత చెందలేదా? ఉందండి. ఒక వైశ్యుడిగా మాది చిన్న కుటుంబం. మనకెందుకు ఈ గొడవ? రాజకీయ నేపథ్యం ముందు నుంచి ఉందా మీకు? లేదండి. మీ కుటుంబంలో ఎవరు లేరు? కుటుంబంలో లేదు, ఎవరు లేరు. మీరే ఫస్ట్. సంఘాల్లో దగ్గరగా ఉంటాం. టెంపుల్ యొక్క వాటికి, టెంపుల్ పదవులకి ఆర్యవైశ్య సంఘాల్లో పనిచేసి ఉన్నాం, సర్వీస్ యాక్టివిటీలో ఉన్నాం. బట్ ఎక్కువ మందికి మనం సర్వీస్ చేయాలంటే రాజకీయాల్లోకి వస్తే ఒక రకంగా ఎంతోమందికి ఉపయోగపడవచ్చు. మనకున్న దానికన్నా ఇంకో 10 వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడవచ్చు అనే ఒక కారణంతో. ఎందుకంటే ఒక నిర్ణయం నా దగ్గర ఉంటే నేను 100 రూపాయలు సంపాదిస్తే అందులో 30-40 సేవ కోసం ఖర్చు పెడతా. కానీ డబ్బు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం తీసుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తే, ఆ నిర్ణయం తీసుకుంటే కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు బాగుపడే ప్రయత్నం ఉంటుంది. అలాంటి ఒక అధికారం కోసం అలాంటి ఒక ప్రయత్నమే మేము చేసిన ప్రయత్నం అన్నమాట. సో అందుకు వైశ్యులకి అండగా నిలబడితే బాగుంటుందని ఒక వైశ్య ప్రతినిధిగా రాజకీయాల్లోకి రావాలనుకున్నా, దేవుడి దేవల లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు. నేనైతే దాని ప్రకారంగా దాన్ని ఫుల్ఫిల్ చేశారని అనుకుంటున్నా. చాలా పోతే ఇంకా ఎక్కడ దాకా వెళ్ళాలో కూడా అంతవరకు చేసి ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి, ఆర్యవైశ్యుడికి అండగా నిలబడేలాగా ముందుకెళ్తాం. అంటే మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పరా? కుటుంబం కలత చదువుతుందా ఇంకా స్టిల్? కలత కాదండి, ఒక ఎంత అలజడి ఉంటుంది. ఎందుకనంటే నైట్ పూట ఇంటికి వచ్చి తలుపులు కొట్టాలు, పోలీసుల్ని పికెట్ కొట్టటాలు, ఇవన్నీ ఏంటంటే చుట్టూ కెమెరాలు పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి. ఇంట్లో ఇవాళకి కూడా ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి. ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు. అంటే ఈరోజు పూర్వం విజయవాడ గుర్తొస్తుందా? మరి ఖచ్చితంగా అంతే కదండి.
ఈరోజు ఇన్ని సంవత్సరాలు 4 ఏళ్ళు మేము బతకగలిగామంటే కుటుంబానికి ధైర్యం చెప్తూ ఉన్నామంటే కెమెరాలు పెట్టుకొని బతకగలిగామంటే లోకేష్ గారు ఇచ్చిన ధైర్యం. ఇంత రౌడీజంలో ఎప్పుడు ఇంటికి ఎవరు వచ్చి కొడతారో తెలియదు, ఎవరు వచ్చి తెస్తారో తెలియదు. అర్ధరాత్రి తలుపులు చేసిన కట్టని సంఘటనలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. అర్ధరాత్రి ఫోన్లు మోగుతాయి. ఇదంతా ఒక రకమైన అలజడి ఉంటుంది, కానీ ధైర్యంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి. లోకేష్ గారు చెప్పారు, నాకే కాదు మా కుటుంబానికి, మా మిస్సెస్ అవనండి, పిల్లలు అవనండి, మేము ఎప్పుడైనా పాదయాత్రలో కానివ్వండి విడిగా ఒకసారి కలవటానికి ఫ్యామిలీ తరంగా కలవటానికి వెళ్ళినప్పుడు కూడా లోకేష్ గారు కూడా ఒకటే చెప్పారు, నీకెందుకమ్మా నేనున్నా, వాడిని చేయని, నీకేదున్నా నాకు ఫోన్ చేయండి అని చెప్పారు. ఆయన అలానే సపోర్ట్ ఇచ్చారు కూడా. ఒకనొక సందర్భంలో ఉన్నారా పాదయాత్రలో 11 నెలలు ఆయనతోనే ఉన్నామండి. టోటల్ 11. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఆ ఇష్యూ వచ్చిన తర్వాత లోకేష్ బాగా డేలా పడిపోయాడు అనేటటువంటి ఒక కామెంట్లు వచ్చాయి. నిజమేనా, వాస్తవేనా? అంటే సరే బయటగా ఆయన న్యాయ పోరాటం అవన్నీ కాసేపు పక్కన పెడదాం, కానీ మనిషి లోపల ఎక్కడో ఒక చిన్న బాధ, భయం, ఏం జరుగుతుందనే టెన్షన్ ఆయనలో ఉంది. అది సన్నిహితులకు మాత్రమే తెలుసు అనేది ఒక ప్రచారం బయట. చూడండి, లోకేష్ గారు ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్సీ. కానీ ఆయన తండ్రికి ఆయన కొడుకే. ఒక కొడుకు బాధ్యతగా ఉన్నప్పుడు బాధ ఉంటుంది, ఆ ప్రేమ అటువంటిది. ఏ సంబంధం లేని వాళ్ళ మాకే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసి అన్నం తినాలంటే బాధ, భయం వేసి ఏం జరుగుతూ ఉంది, బాబుగారు ఎలా ఉన్నారు అని. నిజంగా వాళ్ళు సాక్ష్యాలతోనో ఇంకా దేనితోనో పెడితే మేము వేరే రకంగా ఉండేవాళ్ళం. ఏమీ లేదు దానిలో. యువగలం ఆపటానికి మటుకే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు. మరి అటువంటిది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే బయట వాళ్ళే మేము ఇంత వేల మంది, లక్షల మంది బాధపడ్డప్పుడు లోకేష్ గారికి ఆ బాధ లేకుండా ఎలా ఉంటుంది? వారి తండ్రి అంటే ఏదో సందర్భంలో ఆయన ధైర్యం కోల్పోవటం, ఏమో నాకు భయం వేస్తుంది, న్యాయం జరగదేమో అనే ఫీలింగ్ ఏమన్నా లేదండి, అది లేదు. డే 1 నుంచి న్యాయ పోరాటం చేద్దాం, న్యాయం మీద నమ్మకం ఉందనే మాట మీద ఆయన ఫైట్ చేశారు తప్ప నమ్మకం కోల్పోవటం అనేది లేదు. కానీ బాధ ఉంది. ఒక కొడుకుగా తండ్రి ఎలా ఉన్నాడు, లోపల ఎలర్జీ అవి వస్తున్నాయి అని తెలిసినప్పుడు, సరైన వాటర్ లేనన్నప్పుడు నా తండ్రికి ఏంటి బాధ అని అండి. మీరు ఒక సందర్భం ఆలోచించండి. మీ పిల్లలు, మా పిల్లలు చదువులు రీత్యా హాస్టల్లో పెడితే ఫుడ్ బాగాలేదంటే 2 రోజుల్లో మనం అన్నీ కూడా ప్యాక్ చేసుకొని, నెయ్యి, పచ్చడి, చక్రాలు అన్నీ ప్యాక్ చేసుకొని, బిస్కెట్ ప్యాకెట్లు, స్వీట్లు అన్నీ ఇచ్చి వస్తాం. నాన్న ఆకలేస్తే తిను, ఈ డబ్బులు దగ్గర పెట్టుకో అని. మరి అటువంటిది ఇంత పెద్ద వ్యక్తి, ఇంతమంది జీవితాల్లో వెలుగు నింపిన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారంటే మరి ఆయనకి ఎలా ఉంది లోపల, ఎలా బాధపడుతున్నారు, ఇవన్నీ ఒక కొడుకుగా అతను ఆవేదన చెందడంలో తప్పు లేదు. అది మేము కూడా బాధపడటమే తప్ప మనం చేయగలిగినంత పెద్దవాళ్ళం కాదు. కానీ న్యాయం గెలుస్తుందని మాత్రం ధీమాగా ఉన్నారు. ఆ న్యాయమే ఈరోజు గెలిచింది. ఇవాళ కూడా మీకు తెలుసు కోర్టు అన్నిటిలో కూడా క్లియర్ చేసింది. ఈ సందర్భంగా ఇంకొక ప్రశ్న కూడా అడగాలి, ఎందుకంటే మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి మీకు ఈ ప్రచారం మీరు కూడా వినే ఉంటారు. ఈరోజు కేసుని నాని బయటకు వెళ్ళిన తర్వాత ఒక ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఆయన ఢిల్లీలో లోకేష్ కేసుని నాని వెంటబెట్టుకుని తిరిగాడు, ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారని ఆనుపానులు మొత్తం కేసుని నాని కనుక్కొని చేరాల్సిన వాళ్ళకి చేరాల్సిన సందర్భంలో చేరవేశాడనే ఒక ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. సరే, ఆయన పార్టీ వదిలిపోతున్నందుకు అలా ఉక్రోషంతో చేస్తున్నారో వాస్తవం ఉందో నాకైతే తెలియదు. మీరు విన్నారు అది ఎప్పుడన్నా? అంటే లోకేష్ గారిని విమర్శించడం గురించా, లేకపోతే లోకేష్ పక్కనే ఉంది ఒకటండి, ఢిల్లీలో ఈయన లోకేష్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ బయటకి బయట అది ఇప్పుడు వచ్చింది. అది ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడ నేను చూడలేదండి. లోకేష్ గారితో ఆ రోజు ఎంపీలు 3 కూడా అలానే ఉన్నారు. అది ఎంపీల బాధ్యత. ఎంపీలు 4 అట్టు పెట్టుకునే ఉన్నారు. రాజ్యసభ సభ్యులు కానివ్వండి, లోక్సభ 3 కానివ్వండి. ఈవెన్ ఇక్కడ తక్కువ యాక్టివిటీస్లో పాల్గొన్నా కూడా ఆ 4 మటుకు అక్కడ అవైలబుల్లో ఉండి ఆయన వెంటే ఉన్నారు. ఆ ఎంపీ కూడా 5వ ఎంపీ కూడా ఆయనతోనే ఉన్నారు. సో అక్కడ ఇలా జరిగిందని మేమైతే అనుకో. ఇదంతా సోషల్ మీడియాలో ఏదో ఎవరు అనుకూల వర్గాలు, ఎవరు వ్యతిరేక వర్గాలు ఉంటాయి చెప్తా ఉంటారు. కానీ లోకేష్ గారు ఎలాంటి ప్రణాళిక చేయాలి, అలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలనేది లోకేష్ గారికి చాలా చక్కగా తెలుసు. లోకేష్ గారు ఒక స్కెచ్ చేస్తే అది 3వ కంటోడికి కూడా తెలియదు. ఆయన చేయాల్సిన విధానంగా ఆయన నడుపుకుంటారు. సో ఇక్కడ మనం ఇందులో నిజానిజాలు తెలియకుండా బ్లేమ్ చేయటం అయితే కాదు, నాకు తెలిసి అలా చేసుండ్రేమో అని నేను అనుకుంటున్నాను. రైట్. రాకేష్ గారు, మరి ఫైనల్గా చెప్పండి, మీ రాజకీయ ప్రయాణం ప్రస్తుతం ఎలా సాగుతుంది? 2024లో మీ పార్టీ గెలుపు పక్కా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా ధీమాగా ఉన్నాయి. దానికి అగ్నికి వాయువు తోడైనట్టుగా జనసేన కలవటం కూడా మీకు కొంత ప్లస్ అయినట్టుగా అయితే కనిపిస్తుంది. సో రేపు ఇంకో ప్రమాదం కూడా, మరి పొత్తులో సీట్లు అటు ఇటు మారేటటువంటి ఛాన్స్ ఉంది.
అవి వస్తే భోగాలకైనా లేదంటే త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలి మీరు కానీ మీ పార్టీ శ్రేణులు కానీ. దానికి సిద్ధపడే రేపు రణరంగంలోకి దిగబోతున్నారా? మొట్టమొదటి రోజు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మద్దతు పలికారు. లోకేష్ గారికి ఫోన్ చేశారు, నేను వస్తానని చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి బాలకృష్ణ గారు, లోకేష్ గారు అందరూ కుటుంబ సభ్యులు అందరూ తీసుకొని వెళ్ళారు. బాబు గారిని కలిశారు. బేషారత్తుగా ఆయన మద్దతు ప్రకటించారు. అంత పెద్ద వ్యక్తి మనకంత గౌరవం ఇచ్చినప్పుడు మా పార్టీ కూడా అతను గౌరవించుకోవాలి. సో పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా ఏ త్యాగానికైనా మేము సిద్ధంగా ఉండాలని మా అధినాయకుడు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. ఖచ్చితంగా ఆ 2 మాటలకి మేము అందరం కూడా నిబద్ధతగా కట్టుబడే ఉంటాం. వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ త్యాగం చేయమన్నా పర్వాలేదు, వేచి చూస్తాము, కలిసి పనిచేస్తాం, చేస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. మా అందరి అంతిమ లక్ష్యం తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పడటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం. రేపు ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తూ మళ్ళీ అధికారంలో ఉన్నాం కదని మళ్ళీ కత్తులు తిప్పి రౌడీయిజం వైపు వెళ్తారా? రౌడీయిజం వైపు వెళ్ళమండి. మేము అధికార పార్టీ కిందకు వచ్చిన తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో వ్యాపారస్తుల సమస్యలు, వాటిని పనిచేయటం కోసం ఎంతైనా పోరాడతాం. కక్షాదింపు చర్యలు కూడా ఉంటాయి కదా, అవన్నీ ఉండవండి. మీరు చూడండి, ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఒకటి హల్చల్ అవుతుంది బాగా. అవును, దాని గురించి అడగబోతున్నాను. దానికి క్లియర్ గా వెల్లంపల్లి పేరుందా? ఉండుంటది, లేకుండా ఉండదు. వెల్లంపల్లి చేసిన అరాచకాలు ఉంటాయి, అవినీతి చిట్టా ఉంటది, అబద్ధపు కేసులు ఏవైతే చేశాడో అయ్యో ఉంటాయి. సో మీ దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ట్రీట్మెంట్ మీకు అక్కడే అదే చెప్తున్నానండి. అధినాయకత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ ఒకటే చెప్పారు, మీరు ఆ రెడ్ బుక్ అనగానే వాళ్ళకి అలవాటు కాబట్టి మేము వెళ్ళి అధికార రంగంలో ఇందులో ఉన్న పేర్లన్నీ తీసి పదండ్రా కొడదామని మాకు ఉండదు. అట్లా చాలా క్లియర్గా చెప్పారు, ఎవరైతే తప్పు చేశారో వారి పేర్లు మా దగ్గర పెట్టుకున్నాం, వారి మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే మీరు నేను ఇంకెవరో ఉంటాం కాదు, ఒక 3 మెన్ కమిటీయో 2 మెన్ కమిటీయో జ్యుడిషియల్ ఎంక్వైరీ, జడ్జి స్థాయి అధికారుల్ని, ఆ జడ్జి స్థాయి లాంటి పెద్దల్ని అందులో పెట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి నిజంగా తప్పు చేశారని తేలితే డెఫినెట్గా ఆ పద్ధతిలోనే యాక్షన్ తీసుకుంటామని చెప్పాం. అంతేగాని మీరు మా ఇంటికి వచ్చారు కొట్టారు కాబట్టి రెడ్ బుక్లో నీ పేరు ఉంది, మీ ఇంటికి వచ్చి నేను కొడతామని కాదు దాని అర్థం. దాన్ని అలా అర్థం చేసుకోవద్దు. ఖచ్చితంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు. ఏ శిక్ష అనేది తర్వాత. ఏంటి ప్రస్తుతం మీ టార్గెట్ ఏంటి? మా టార్గెట్ తెలుగుదేశం పార్టీని ప్రభుత్వంలో తీసుకురావటమే, అంతకు మించి ఏముండదు. రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ రాకేష్ గారు. థ్యాంక్ యూ సార్.